నాన్ మెటల్స్ మెయిన్లీ ఫామ్, నాన్ మెటల్స్ ఏ బాండ్ని ఫామ్ చేస్తాయి? కోవాలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఒక మెటల్, ఒక నాన్ మెటల్, మెటల్కి 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 మధ్య మెటాలిక్ బాండ్ ఫామ్ అవుతుంది. నాన్ మెటల్కి నాన్ మెటల్కి మధ్య కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. మెటల్కి నాన్ మెటల్కి మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మెటల్కి మెటల్కి మధ్య మెటాలిక్ బాండ్, నాన్ మెటల్కి నాన్ మెటల్కి మధ్య కోవాలెంట్ బాండ్, మెటల్కి నాన్ మెటల్కి మధ్య అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు నాన్ మెటల్ అన్నాడు కాబట్టి కోవాలెంట్ బాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 552 క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోవాలెంట్ బాండ్ ఈజ్ ప్రజెంట్? ఎందులో కోవాలెంట్ బాండ్ ఉంటుంది? నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఉంటుంది, C2H2 అంటే ఎసిటలీన్. ఈ అన్నింటిలో కూడా ఏ బాండ్ ఉంటుంది? అన్ని కోవాలెంట్ బాండ్స్. ఇట్లా గీతలతో చూపెట్టినామంటే కోవాలెంట్ బాండ్స్, ఆల్ ద అబౌవ్. అన్నిటిలో కోవాలెంట్ బాండ్. నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్, ఆక్సిజన్లో డబుల్ బాండ్, ఎసిటలీన్లో కార్బన్కి కార్బన్కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ 143 అంటే 453. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెయిర్స్ షేర్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్ ఈజ్. N2 మాలిక్యూల్స్లో ఎన్ని పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ పెయిర్డ్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అని అంటున్నాడు. ఎన్ని ఉంటుంది? నైట్రోజన్కి నైట్రోజన్కి మధ్య సో 3 బాండ్స్ ఉంటాయి. 3 బాండ్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 6 ఎలక్ట్రాన్స్. 6, ఒక్కొక్క బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ 6 ఎలక్ట్రాన్స్ అంటే పెయిర్ అంటే ఏంటి? జత. ఎన్ని జతలు ఉన్నాయి? 1 2 3. 3 జతల ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయి. ఎన్ని జతల ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయి? 3 జతల ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ 554 క్వశ్చన్. సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై. సిగ్మా బాండ్ ఎట్లా ఫామ్ అవడం జరుగుతుంది? సిగ్మా బాండ్ ఎట్లా ఫామ్ అవడం జరుగుతుంది అని అంటే ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ పైన ఉన్న ఆర్బిటాల్స్ ఒకదానిలో ఒకటి స్ట్రాంగ్గా ఓవర్లాప్ అవడం వల్ల కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. అదే ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా పైన మరియు కింద పార్శ్వంగా అతిపాతం చెందడం వల్ల పై బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇది ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ మీద దీని ఎండ్, దీని యొక్క చివరి, దీని యొక్క మొదట స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవడం వలన ఏమొస్తుంది? మనకు సిగ్మా బాండ్ వస్తుంది. సో ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్ వల్ల సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్ వల్ల ఏ బాండ్ ఫామ్ అవుతుంది? సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో 44 సిగ్మా బాండ్. ఇక్కడ 2 ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయి. ఒకటి ఏంటిది? ఎండ్ లాటరల్ ఓవర్లాపింగ్ అంటే ఇది పై బాండ్. లాటరల్ ఓవర్లాపింగ్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ అంటే పై బాండ్. ఇది లాటరల్ ఓవర్లాపింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ జరగవు. నెక్స్ట్ వన్, ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్. ఎండ్ టు ఎండ్ ఉండదు. ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సరే ఇది తీసుకోండి. ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్గా ఫ్రేమ్ చేయలేదు ఆప్షన్స్. నెక్స్ట్ షేప్ ఆఫ్ BeCl2. 555. BeCl2 యొక్క షేప్ ఏంటిది? BeCl2 యొక్క షేప్ ఏంటిదంటే లీనియర్ షేప్. మనకు ఎగ్జామ్లో BeCl2 లేదా CO2 ఇస్తాడు. ఇది టెట్రాహైడ్రల్ అంటే CH4 ఇస్తాడు. పిరమిడల్ అంటే NH3 ఇస్తాడు. ట్రైగోనల్ ప్లేనార్ అంటే BF3 ఇస్తాడు. ఈ మాలిక్యూల్స్ గుర్తుపెట్టుకోండి. మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది.